మనకి రెగ్యులర్ గా మజిల్ క్రాంప్స్ వస్తూ ఉంటాయి. ఈవెన్ ఫ్రీక్వెంట్ గా ఓల్డర్ ఏజ్ పీపుల్ లోనే కాకుండా ఈ మధ్య యంగ్స్టర్స్ లో కూడా, అలాగే మిడిల్ ఏజ్డ్ వాళ్ళలో కూడా ఈ మజిల్ క్రాంప్స్ అనేటివి ఎక్కువ వస్తున్నాయి. ఎస్పెషల్లీ ఈ వింటర్ సీజన్ లో మజిల్ క్రాంప్స్, కండరాలు పట్టేసేయండి, కండరాలు ఎక్కువ పట్టేస్తున్నాయి అని చెప్పి కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు. వీటికి మెయిన్ రీజన్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ ప్రాపర్ ఎక్సర్సైజ్ అలాంగ్ విత్ దట్ ల్యాక్ ఆఫ్ ప్రాపర్ డైట్ అండి. అండ్ ఇంకా ఇతర కారణాలు ఉన్నాయి. కాకపోతే ఈ రెండు మెయిన్ కారణాలు. ఒకటి, మజిల్ క్రాంప్స్ రావడానికి ఫస్ట్ మనం మెగ్నీషియం లెవెల్స్ కరెక్ట్ గా లేకపోతే మజిల్ క్రాంప్స్ బాగా వస్తుంటాయి. మెగ్నీషియం అండ్ వైటమిన్ డి వచ్చేసి 600 to 800 ఇంటర్నేషనల్ యూనిట్స్ పర్ డే. అదేవిధంగా మెగ్నీషియం 300 to 400 మిలీగ్రామ్స్ ఎంజీ 300 to 400 ఎంజీ పర్ డే ఉండేలాగా చూసుకోవాలి డైట్ లో. ఇది చాలా ఇంపార్టెంట్. అలాంగ్ విత్ దట్ మనం ఎక్సర్సైజ్, రెగ్యులర్ ఎక్సర్సైజ్, రొటీన్ గా యాక్టివ్ ఉండడం, ఇవన్నీ కామన్ గా చేసుకోవాల్సిన పనులు. అలాంగ్ విత్ దట్ డైట్ లో మెగ్నీషియం రిచ్ గా ఉండే డైట్ అంటే మనకి ఏంటంటే నట్స్, వన్స్ అగైన్ డ్రై ఫ్రూట్స్, నట్స్ మెయిన్లీ వాల్నట్స్, ఆల్మండ్స్, అలాగే ఫ్రూట్స్ లో అవకాడో, అండ్ దెన్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ లైక్ స్పినాచ్ అండ్ క్యాబేజ్ అండ్ బ్రొకోలీ, ఆల్ దిస్. సో వీటితో పాటు మనం ఏంటంటే క్రాంప్స్ ని ప్రివెంట్ చేసుకోవడానికి, ఏజ్ రిలేటెడ్ గా వచ్చే క్రాంప్స్ కి దానికి అండర్లయింగ్ కాజ్ ఏందనేది తెలుసుకోవాలంటే ఒకసారి డాక్టర్ ని కూడా కన్సల్ట్ కావాలండి. ఎస్పెషల్లీ కొందరికి ఈ ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇట్లా ఉండే వాళ్ళకి ఏంటంటే మజిల్ క్రాంప్స్ ఎక్కువ వస్తుంటాయి. అదే విధంగా కొంచెం మెనోపాజ్ వచ్చేసిన ఉమెన్ లో కూడా హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా మజిల్ క్రాంప్స్ వస్తుంటాయి. సో వాళ్ళకి పర్టికులర్ రిక్వైర్మెంట్ ని బట్టి విల్ సజెస్ట్ వాట్ మెడిసిన్స్ టు బి యూస్డ్. రెగ్యులర్ గా అయితే మాత్రం మజిల్ క్రాంప్స్ ని ప్రివెంట్ చేయడానికి ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ.